ఇది ప్రాపర్ ఇండియన్ సూప్ అండి. అంటే చక్కగా మనకి స్పైసీగా రసం చేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనం పచ్చిరొయ్యలతో చేసుకోవచ్చు, పీతలు ఉంటాయి చూసారు, పీత కాళ్ళతో చేసుకోవచ్చు, చికెన్తో చేసుకోవచ్చు, మటన్తో చేసుకోవచ్చు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట. నేను మంచి మంచి రెసిపీ షేర్ చేస్తుంటే ఇంకా ఇలాంటివి చేయండి, కొత్త కొత్త ఐడియాస్ ఇవ్వండి, మోటివేట్ చేయండి అని చెప్తున్నారు. నాకు వీలైనంత వరకు 1 వీడియో అయితే హెల్దీ కుకింగ్ మీద పోస్ట్ చేస్తానండి. ఏవో ఒక 2 రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇవి కొత్త రెసిపీసు, మీకు తెలియని రెసిపీసు అన్నీ నేను చెప్పను. అట్లీస్ట్ ఇలా కూడా చేసుకోవచ్చు కదా, ఇలా తినచ్చు కదా అని ఒక మీ మైండ్లో కూడా అనిపించవచ్చు కదా. సో నాకు ఎండ్ ఆఫ్ ది డే మీరు అందరూ అలా మోటివేట్ అవ్వాలనేది నా ఎయిమ్ అనమాట. ఈరోజు కూడా అందులో భాగంగా ఒక 2 బ్యూటిఫుల్ రెసిపీస్ అయితే చూపిస్తానండి. చాలా ఈజీ పీజీ. నా కుకింగ్ అంతా కాంప్లికేటెడ్ నేను చేయలేను, మీకు చెప్తాను అనమాట. ఈజీగా హెల్తీగా చేసుకునే విధానం చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లో ఏమంటున్నారంటే ఎగ్స్ తినలేని వాళ్ళకి ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నారు కదా. దానికి రిప్లేస్మెంట్ నేను రాజ్మాతో ఒక డిష్ చూపిస్తాను. సో ఇది రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు ఒక రకం చూపిస్తాను అనమాట. ఈ డిష్కి నేను రాజ్మా వాడుతున్నాను కదా, కావాలంటే మీరు బ్లాక్ ఐడ్ బీన్స్ వాడచ్చు, శనగలు, కాలా చైనా ఆర్ హైబ్రిడ్ శనగలు ఏవైనా వాడుకొని చేసుకోవచ్చు అండి. ఇది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. వెజిటేరియన్స్కి చాలా ఉన్నాయి, టోఫు, పన్నీర్, ఇంకా లెంటిల్స్, వాటితో పాటు ఇవి కూడా మంచి సోర్స్ అనమాట. కానీ వీటితో ప్రాబ్లం ఏంటి అంటే కొంచెం గ్యాస్ క్రియేట్ చేస్తుంది లోపల, ఎక్కువ పోర్షన్ తినలేము, అందరికీ పడకపోవచ్చు. సో ఇది ఎక్కువ తీసుకోకూడదు కూడా. చిన్న కప్పే నేను నానబెట్టనేది. ఇవి 2 సర్వింగ్స్కి సర్వ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేగుతూ ఉంటాయి. ఈ డిష్ మీకు ఈ తడక వేసి చేసుకోవడమే కదా అని అనుకోవచ్చు. దాంట్లో మీరు బ్రేక్ఫాస్ట్లో అయినా, లంచ్లో అయినా, డిన్నర్లో అయినా, ఏ మీల్లో అయినా మీరు ప్రోటీన్ రిచ్, ఫ్యాట్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫైబర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ డిష్లో ఫైబర్ని ఎలా ఇంక్లూడ్ చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ప్రతి మీల్లో ఒకటే బండి గుర్తండి, మీరు ఎంత తీసుకుంటున్నారో ప్రోటీన్, ఫ్యాట్, దానికి డబుల్ ద అమౌంట్ ఫైబర్ ఉండాలి. లేదంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. అది మంచిది కాదు కదా, మనకి బాడీలో ఎలా జరగాల్సిన పనులు అలా జరగాలి. సో అలా ఉండకూడదు అంటే మా రీసెర్చ్లో ఫైండ్ చేసింది ఏంటి అంటే మేము ఎక్కువ పోర్షన్ ఆఫ్ ఫైబర్ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. అలాగే లంచ్, డిన్నర్ ఏ మీల్ తీసుకున్నా ఫైబర్ ఉంటుంది అనమాట. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్లో కారం ఎక్కువ వేసుకోము మేము, జస్ట్ ఒక ఎండుమిరపకాయతో తాలింపు అనమాట అంతే. దాంట్లో కొంచెం కరివేపాకు, గింజలు కూడా వేసేస్తున్నాను. చిన్న పసుపు వేసాను అనమాట, ఇలా స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది మీకు. ఒక 2 నిమిషాలు ఇలా వేపుతాను అంతేనండి, ఎక్కువేం అవసరం లేదు. వేపేసుకున్న తర్వాత బీన్స్తో చాలా డిషెస్ ఉంటాయి. చిపోట్లే మెక్సికన్ డిషెస్ చూస్తే సాల్సా చేస్తారు బీన్స్తో. సాల్సాతో మనం లెటస్ ర్యాప్స్లో చుట్టుకొని తినచ్చు, రకరకాలుగా తినచ్చు అనమాట. కానీ ఎంత పోర్షన్ మీ పొట్ట బేర్ చేయగలుగుతుంది. చాలా బలమైన గింజలు ఇవి, కొంచెం తిన్నా సరే కొంచెం హెవీగా ఉంటాయన్నమాట. ఎక్కువ తినక్కర్లేదు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసాను, కరివేపాకు వేసాను. ఇప్పుడు నేను దీన్ని ఒక సలాడ్లా చేసుకుంటాను అనమాట. బౌల్లో తీసుకుంటాను. కొంచెం ఆనియన్స్, కొన్ని కుకుంబర్స్, కొన్ని టమాటోస్ కూడా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోండి. మీకు ఇందులో నచ్చినవి అనమాట. ఇందులో బీట్రూట్ తురుము వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు, రోజ్ కోక్లా చేసుకోవచ్చు అనమాట మీకు ఇంట్రెస్టింగ్గా. బట్ ఏదైనా సరే కొన్ని వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఏదైనా ఒకటేనండి, మీరు ఎక్కువ సాసెస్ ఇలా కాకుండా హోల్ ఫుడ్స్ అనమాట. క్యారెట్, కూరగాయలు, పళ్ళు, మన విత్తనాలు ఏంటి సీడ్స్, నట్స్, ఇవన్నీ ఇప్పుడు ఇలాంటి గింజలు, లెంటిల్స్, బీన్స్ ఇలాంటివి తినడానికి మీ మీల్స్లో ఎక్కువ ట్రై చేసుకోండి. నిమ్మకాయ పిండుకోండి. అలాగే మనం పైన ఇన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది. సో ఉప్పు కూడా వేసుకోవాలి. పైనుంచి కొంచెం సీ సాల్ట్ అనమాట. సీ సాల్ట్ అయినా, పింక్ సాల్ట్ అయినా ఏదైనా వేసుకోండి. మేము 2 ఈక్వల్ పోర్షన్లోనే వాడతానమాట. ఇది కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో హార్డ్లీ మీరు ముందు రోజు ప్లాన్ చేసి పెట్టుకున్నారనుకోండి, కుక్కర్లో పొద్దున అయ్యేటప్పటికి అయిపోతుంది. ఇప్పుడు అందరికీ ఇన్స్టెంట్ పాట్స్ ఉంటున్నాయి కదా. సో పొద్దున్న 5 minutes మీరు ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నా ఎంత పడుతుందో టైం దీనికి అంతే పడుతుంది అనమాట. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్. మన ఇండియన్ వర్షన్లో కూడా చాలా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి. నేను ఇక ఇండియన్ వర్షన్లోనే చూపిద్దామని అనుకుంటున్నాను. మన వాళ్ళందరూ కూడా మనం ఇండియన్సే కదా, మనకి ఏదైనా సరే ఇప్పుడు సాలెడ్స్ అవన్నీ అప్పుడప్పుడు తినగలం, కానీ మన వర్షన్లోనే మనకు తినడానికి ఇష్టపడతాం కాబట్టి ఇది ఒక వర్షన్ అనమాట. వండర్ఫుల్ రెసిపీ. అలాగే ఇప్పుడు ఇలా తడక అలా చేసుకున్నారు కదా, దానిపైన
చక్కగా మంచి ఫ్యాట్ ఫైబర్ ఉంటుందండి, చాలా గుడ్ ఫ్యాట్ ఉంటుంది అనమాట కోకోనట్. ఇంత చెక్క తీసుకోండి, చక్కగా తురిమేసుకొని వేసేసుకోండి పైన, మీకు ఆకలి వేయదు, చాలా మంచి బలం అనమాట. సో పైన కోకోనట్ రుచికి రుచి. సో ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేస్తాను కదండి, కొబ్బరి అలాగే కుకుంబర్, టమాటో, ఆనియన్, నిమ్మకాయ. అసలు ఆ టేస్ట్గా అయితే ఏమాత్రం డోకా ఉండదు, అద్భుతమైన డిష్ అనమాట. నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మేము దోశ ఇడ్లీలు తింటాం, బయట ఎక్కడికి వెళ్ళినా విరుగుగా దోశ, ఇడ్లీ, పూరి, గారి బదులు ఇలాంటి స్టాల్స్ కూడా పెడితే బాగుంది. ఆప్షన్ వాళ్ళు కొనుక్కొని తాగుతారు కదా. నేను చూసాను అనమాట, రాజమండ్రిలో మా ఇల్లు వాకర్స్ రోడ్ దగ్గరలో ఉంటుంది. 10 రూపీస్ అంట రాగి జావ అమ్ముతున్నారంట, వేడివేడిగా స్ప్రౌట్స్ అమ్ముతున్నారంట. చాలా మంచి ఇనిషియేషన్ కదా. చక్కగా వెళ్ళేవాళ్ళు ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకునే లోపు, ఆకలేసే లోపు చక్కగా గ్లాసెడ్ జ్యూస్, గ్లాసెడ్ జావ తాగి వెళ్తున్నారనమాట. సో ఇది ఒక మంచి సోర్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదండి మీకు. ఈ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ రాజ్మాలో ప్రోటీన్, మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే నట్స్, పీకెన్స్, వాల్నట్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటుంది. అలాగే కొబ్బరి చెక్క మంచి పోర్షన్లు వేసుకుంటే అందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఫైబర్కి కుకుంబర్స్ వేసాను, ఆనియన్స్ వేసాను, టమాటాస్ వేసాను. మీకు ఇంకా కావాలి అంటే క్యారెట్స్, బీట్రూట్స్ కూడా తురిమేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ డిష్లో అన్నీ ఉన్నాయి, టేస్ట్ ఉంది. సో మీకు ఇంకేం కావాలి, చక్కగా హెల్దీ, టేస్టీ అండ్ దెన్ టమ్మీ ఫుల్, మీకు ఇంకా క్రేవింగ్స్ ఉండవు అనమాట. సో ఇలాంటి మీల్స్ అలవాటు చేసుకున్నారు అంటే మీకు షుగర్ క్రేవింగ్స్ రావు, ఊరికూరికే తినాలి, ఏ ఒకటి తినాలి, మంచిగా చేయాలి అని అనిపించదు అనమాట. సో వారంలో ప్లాన్ చేసుకోండి ఇలాంటి డిషెస్. ఒకసారి పెసరట్టు మీకు నచ్చినంత చక్కగా కొబ్బరి చట్నీ పెద్ద బౌల్లో వేసుకొని తినండి. ప్రోటీన్ దోశ, కొబ్బరి చట్నీ ఆర్ పీనట్ చట్నీ, చక్కగా పెసరట్టు, చట్నీ, ఎగ్స్, అలా 5 డేస్కి 5 వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇనీషియల్గా ఏం తినాలరా బాబు, ఇడ్లీ దోశ కాదు అంటే మీకు ఆప్షన్స్ కనిపించవు, కానీ వెతుకుతూ ఉంటే బోల్డ్ వస్తాయి. నేను చెప్తానే ఉంటాను మీకు కొత్త కొత్త రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, లంచ్ రెసిపీస్ కూడా. ఒకసారి ఇవి తినడం స్టార్ట్ చేశాక హై కార్బ్ డైట్కి మీరు వెళ్ళరు, ఎందుకంటే మీకు అంత బాగుంటుంది సాటిస్ఫైయింగ్గా. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదండి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక బ్రెజిల్ నట్ అయితే తింటాం అనమాట. తర్వాత మీకు యాజ్ యూజువల్ సప్లిమెంట్స్ చూపించాను కదా. సో ఆఫ్టర్ దట్ నేను సీడ్స్, నట్స్ రెండు తింటామండి మేము. ఇవి పంకిన్ సీడ్స్ అనమాట. ఈ పంకిన్ సీడ్స్ ఆర్గానిక్వి మనకు మంచిగా దొరుకుతాయి కాస్కోలో. అవి తెచ్చుకొని రోస్ట్ చేసుకుంటాం, కొంచెం నేతిలో వేపుతాను, లాస్ట్లో కొంచెం ఉప్పు కారం వేసి పెట్టుకుంటానమాట. మీకు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించిందంటే ఒక స్పూన్ తినచ్చు రోజుకి. ఇందులో చాలా మినరల్స్, మెగ్నీషియం చాలా ఉంటాయండి. ఇందులో చాలా మంచిదని చెప్తారనమాట. మెగ్నీషియం బాగుంటే మీకు మంచిగా స్లీప్ బాగుంటుంది, ఒంట్లో పెయిన్స్ అవి ఉండవు కదా. ఇది న్యాచురల్గా ఇందులో దొరుకుతుంది, కొంచెం తక్కువ అమౌంట్ దొరుకుతుంది కానీ మంచిదనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అయితే చక్కగా ఒక 3-4 అవర్స్ లీజర్ టైం తీసుకున్నామండి. కాసేపు అయితే రెస్ట్ తీసుకొని వచ్చానమాట. ఇప్పుడు లంచ్ రెసిపీ చూపిస్తాను. లంచ్ రెసిపీ కూడా నేను చెప్పింది మీరు ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినవి యాడ్ చేసుకోండి, మీకు ఎలా సూట్ అవుతాయో, మీకు ఏ వెజిటబుల్స్ కావాలో దాన్ని తగ్గట్టు చేయండి. జస్ట్ నేను బ్లూ ప్రింట్ ఇస్తున్నాను అనమాట. అంటే ఇలా కూడా ఒకటి చేసుకుంటే బాగుంటుంది అని ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను. సో ఫస్ట్ దానికి నేను ఈరోజు ప్రాన్స్తో చేస్తున్నాను. ప్రాన్స్ 200 గ్రామ్స్ అంటే నాకు ఒక 350 గ్రామ్స్ to 400 గ్రామ్స్ వెజిటబుల్స్ కావాలి. సో వెజిటబుల్స్ని ఫస్ట్ రెడీ చేసుకుంటాను. సో ఈరోజు అయితే డిష్ వచ్చి నేను బటర్తో చేస్తాను అనమాట. ఇంత క్యూబ్ బటర్ వేసాను. అస్సలు ఫ్యాట్కి ఏం భయపడొద్దండి, మనం ఇక్కడ కార్బ్స్ తక్కువ తింటున్నాం కాబట్టి ఫ్యాట్ ప్రోటీన్ పర్వాలేదు, దాంతోపాటు ఫైబర్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఏమీ ఇష్యూస్ ఉండవు. ఫస్ట్లో అందులో తాలింపులో గార్లిక్ వేస్తాను. బటర్ కూడా ఎక్కువ మెల్ట్ అవ్వక్కర్లేదు అనమాట, మాడిపోతుంది, అస్సలు ఫ్లేవర్ బాగోదు, చేదు వచ్చేస్తుంది. అలాగే ఆనియన్స్, బటర్ గార్లిక్ మంచి కాంబినేషన్ అండి. ఆ బటర్ మెల్ట్ అవుతూ మన ఈ గార్లిక్ వేగుతూ ఉంటుంది, ఆనియన్ కూడా అలా క్యారమలైజ్ అవుతుంది, ఇక్కడే సగం డిష్కి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇలా ఒక్కసారి వేగిన తర్వాత నేను ఈరోజు ఫ్రెంచ్ బీన్స్ తీసుకున్నాను, ఎల్లో పెప్పర్స్ తీసుకున్నాను, క్యారెట్స్ ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఇలా అగైన్ ఈ వెజిటబుల్స్ నేను నా చాయిస్ అనమాట, దగ్గర ఉన్నవి నాకు అవైలబుల్గా ఉన్నాయి నేను తీసుకున్నాను. మీరు ఇదే ప్లేస్లో క్యాబేజ్ వేసుకోవచ్చు, బీన్స్, మష్రూమ్స్, బేబీకార్న్, ఇంకా చాలా మీకు ఏవి దొరికితే అవి అనమాట. కార్డ్జెట్స్ వేసుకోవచ్చు, ఇంకా చాలా మష్రూమ్స్ వేసుకోవచ్చు. ఇలా మీకు రకరకాల వెజిటబుల్స్ అండి, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి. నేను ఇప్పుడు 200 గ్రామ్స్కి అరౌండ్ ఒక 400 గ్రామ్స్ వెజిటబుల్స్ వేస్తాను. మీరు అది అనమాట ఆల్వేస్ లెక్క, ప్రోటీన్ అని తీసుకుంటే అంత డబుల్ ద పోర్షన్ ఫైబర్ అలా తీసుకుంటే మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవడం. నేను ఏమీ బాయిల్ చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్గా ఫ్రై చేసేస్తాను. నాకు లంచ్లో ఏదో ఒక రకం 3 రకాల వెజిటబుల్స్ కావాలి. సో నాకు టైం ఉందనుకోండి ఇలా చేసుకుంటాను, లేదంటే నేను అన్నీ కలిపి స్టీమర్లో పెట్టేస్తాను. స్టీమ్ అయిపోతే నాకు కావాల్సిన ప్రోటీన్తో దాంతో తినేస్తాను అనమాట. ఈరోజు టైం ఉంది మీకు చూపిద్దామని అనుకున్నాను కదా,
సో ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇందులో ఎటువంటి కారాలు యాడ్ చేయను. పెప్పర్ కావాలంటే మీకు యాడ్ చేసుకోవచ్చు. ఏమి యాడ్ చేయను అనమాట. ఆ బటర్ ఫ్లేవర్, ఆ గార్లిక్, ఆనియన్ ఫ్లేవరే మీకు సరిపోతుంది. అలా న్యాచురల్గా అలా ఎంజాయ్ చేస్తాను. ఫుల్గా కూడా కుక్ అవ్వక్కర్లేదు, మూత పెట్టద్దు, వాటర్ వచ్చేస్తుంది. అలా వద్దు మనకి, మూత లేకుండా ఒక 10 minutes 15 minutes వేగితే సరిపోతుంది అనమాట. మంచిగా క్యారమలైజ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి మా ఫైబర్ అనమాట. ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇప్పుడు ప్రాన్ సూప్ చేస్తాను. ఇండియన్ వర్షన్లో చేస్తానండి. అది ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. ఇది పక్కన పెట్టేద్దాం. అవి కుక్ అవుతూ ఉంటున్నాయి కదా, నెమ్మదిగా మగ్గిపోతాయి అనమాట. పెద్దగా కష్టమేం కాదు. సో అందులో నేను బటర్ వేసాను కదండి. ఇందులో వచ్చి ఆలివ్ ఆయిల్ అనమాట. డిఫరెంట్ ఆయిల్స్, ఒక్కొక్క దాంట్లో గీ, ఆలివ్ ఆయిల్, బటర్, ఈ 3 కాంబినేషన్స్ వాడుకుంటాను. ఇప్పుడైతే ఆలివ్ ఆయిల్ కొంచెం. ఆలివ్ ఆయిల్ అయితే మీరు ఎక్కువ నూనె వేడి చేయకుండా వేసేస్తే పర్వాలేదు. నేను లాస్ట్ 1 year నుంచి అలాగే వాడుతున్నాను. సో ఆలివ్ ఆయిల్ వేసాను కదా. సో అందులో ఫస్ట్ సోంపు, గార్లిక్ జస్ట్ క్రష్ చేశాను అంతే. సో ఫైన్గా చాప్ చేసుకుని ఉల్లిపాయలు వేస్తున్నాను, కరివేపాకు కూడా, ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా వేగుతాయి. ఇది ప్రాపర్ ఇండియన్ సూప్ అండి. అంటే చక్కగా మనకి స్పైసీగా రసం చేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనం పచ్చడిలతో చేసుకోవచ్చు, పీతలు ఉంటాయి చూసారా, పీత కాలుతో చేసుకోవచ్చు, చికెన్తో చేసుకోవచ్చు, మటన్తో చేసుకోవచ్చు. చక్కగా చారులా ఉంటుంది అనమాట. మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఇండియన్ వర్షన్ మనం ఎప్పుడు ఈ టేస్ట్లే కోరుకుంటాం కదా. మనకి బయట ఆ సూప్స్ కన్నా సరే, నేను లాస్ట్ వీక్ చూపించిన సూప్స్ బాగుంటాయి. ఇది ఇంకొక వేరియేషన్ అనమాట. సూప్స్లో రకరకాలు చేస్తానండి నేను. ఎవ్రీ వీక్ ఏదో ఒక రకం షేర్ చేస్తూ ఉంటాను మీకు. సో ఇది బాగా వేగాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకొని, పసుపు సాల్ట్ 2 వేసేసి వేపుతాం. ఇవైతే వేగిపోయినాయి, ఎందుకన్నా వేగకూడదు అనమాట. చక్కగా స్ట్రిఫ్గా ఉండాలి. సో బేసిక్గా ఏంటంటే నేను కట్టేసాను వెజిటబుల్స్ దాని టెక్స్చర్ పోకూడదు అనమాట. ఇలా ఆలబడిపోయకూడదు, స్ట్రిఫ్గా ఉండాలి, కొంచెం ఉడకాలి, క్రంచీగా ఉండాలి. సో అయిపోయింది, కట్టేశాను. పైన నువ్వులు జల్లుతున్నాను. టేస్ట్ బాగుంటుంది. నువ్వులు తగిలితే పంటికి అలా క్రంచీగా. ముందర తాలింపులో ఏం అక్కర్లేదు, ఆ వేడికి అది సరిపోతుంది అనమాట. చూడడానికి బాగుంటుంది. ఇలా వెజిటబుల్స్ ఏదైనా స్టిర్ ఫ్రై చేసుకున్నప్పుడు హీటింగ్ పాయింట్ ఎక్కువ ఉన్నదే చూసుకోవాలండి. ఆలివ్ ఆయిల్ సూటబుల్ కాదు. మీ దగ్గర ఏ ఆయిల్ లేకపోతే సన్ఫ్లవర్ అయినా వాడుకోండి, లేదంటే బటర్, గీ బెస్ట్ ఆప్షన్. నేను ఇప్పుడు బటర్తో చేశాను కదా, వండర్ఫుల్ అనమాట. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చినప్పుడు ప్రాన్స్ వేసేస్తానండి. నేను తెచ్చుకున్నాను అనమాట. షాపింగ్కి వెళ్ళాం కదా, నిన్న చాలా షాపింగ్ అయితే చేశాను. ప్రాన్స్ ఇద్దరం చైతన్య నేను 2 kgs మొత్తం క్లీన్ చేసి నీట్గా పీల్ చేసి జిప్ లాక్స్లో పెట్టుకున్నామండి రాత్రి. సో అవన్నమాట. ఒక 1/2 kg 200 to 250 grams ఉంటాయి బుర్రలతో సహా. ఈ పైన ఉన్న ఫ్యాట్ చాలా చాలా మంచిది, చాలా మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. మీరు అది తీసి పడేస్తే రొయ్యల్లో ఎక్కువ ఫ్లేవర్ ఉండదు. ఖచ్చితంగా ఇలా మనం ఇలా బ్రాత్ రిలేటెడ్ ఏమైనా చేసుకున్నప్పుడు, చికెన్తో కానీ, మటన్తో కానీ, ప్రాన్తో కానీ చేసుకున్నప్పుడు, చికెన్ మటన్లో అయితే స్కిన్, బోను ఉండాలి, ప్రాన్స్లో అయితే హెడ్ ఉండాలన్నమాట. ఇందులో ధనియా జీలకర్ర పౌడర్ ఒక 1/2 teaspoon, ప్రాన్స్కి సరిపడా ఉప్పు. ఇది సూప్ కదండి, మనం చక్కగా తాగాలి, ఎంజాయ్ చేయాలి, అంతేగాని ఘాటుగా ఉంటే తాగలేం. అందుకు చాలా తక్కువ కారం అనమాట. ఇందులో పుదీనా, కొత్తిమీర వేస్తున్నానండి. నేను సూప్ మరిగేటప్పుడు కూడా వేస్తాను, ఇలా తాలింపులో కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇలాగే టమాటోస్, 1/2 tomato అన్నీ కలుపుకొని మంచిగా వేగాలి ఇందులోంచి. ఈ సూపు చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. మీకు చాలా చాలా బాగుంటుంది. దీనికి ఏంటి అంటే, మనం సూపులు 2 రకాలు చేస్తాం కదా, డైరెక్ట్ వాటర్ పోసేసి అన్నీ కలిపి మరిగించేసి చేస్తాం, అదొక రకం, ఇదొక రకం. ఇది ఖచ్చితంగా మన చారు తింటే ఎంత బాగుంటుంది అలా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు కీ స్టెప్ ఏంటి, మీరు ఇందులో కొలతలు అడుగుతారు. మేము ఇప్పుడు ఇద్దరమే తాగుతాం, సమయానికి అన్నం పెడతాను. సో ఇద్దరికే కాబట్టి నేను 1/2 tomato 1/2 ఉల్లిపాయ వేసాను. 4 అనుకోండి, 1 tomato 1 ఉల్లిపాయ వేస్తాం అనమాట. మీ ఇంట్లో మనుషులు బట్టి టమాటో, ఉల్లిపాయ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఇది వేస్ట్ చేయకూడదు, ఎప్పటికప్పుడు వేడిగా తాగాలి. సో మీ ఇద్దరికి ఆర్ 4కి ఎన్ని కప్స్ కావాలో అన్ని కప్స్ వాటర్ వేసుకోండి. మీకు సూపు ఫైనల్గా ఎంత కావాలో అన్ని కప్స్ వేసుకోండి. అన్ని కప్స్ వేసిన తర్వాత కొంచెం పావు, మీరు 1 గ్లాస్ వేసారనుకోండి, 3/4 అయ్యే వరకు మరిగించాలన్నమాట. ఒక 1/4 అన్న మరగాలి, మరుగుతూ ఉంటే మీకు వస్తుంది. అది కొలత అంతే. సో కొంచెం అయితే వేగిపోయినాయి అనమాట, అన్నీ కూడా మనం వేసినవి అన్నీ. రొయ్యలు కూడా కలర్ మారి వేగిపోయినాయి. సో ఈ టైంలో మనం వాటర్ వేసుకొని మరిగించుకోవడమే. మీకు ఎంత కావాలో సూప్ అంతే వేసుకోండి, వేస్ట్ చేయొద్దు అనమాట. ఎందుకంటే ఇదంతా ప్రాన్ బ్రాత్, వేస్ట్ అయిపోతే కష్టం. మీరు బయట ఏ తమిళ రెస్టారెంట్స్లో తాగిన సూప్ ఘాటుగా, ఇక్కడ మనకి ఘాటు వస్తుంది కదా, ఆ ఘాటు కావాలి అంటే లాస్ట్లో ఇప్పుడు మీరు ఈ పోర్షన్ సూప్కి 1/2 kg సూప్, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, ఒక 2 ఎండుమిరపకాయలు ఒకసారి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కొట్టుకొని పైన వేసుకుంటే మీకు ఆ ఘాటు బాగుంటుంది అనమాట. బట్ మాకు అది వద్దు, మాకు ఇలా సింపుల్గానే చాలు.
అని చెప్పి మేము ఇలా అనుకుంటున్నాం. కానీ కావాలనుకుంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. కొత్తిమీర, పుదీనా ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది మరిగినప్పుడు వేస్తే. లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes అండి, అంతే. సూప్ రెడీ. ఇప్పుడు సూప్ ప్రోటీన్ రెడీ, ఫైబర్ రెడీ, కార్బ్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బ్స్ ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇది పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నేను కార్బ్స్కి ఏం తీసుకుంటున్నానంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న మిల్లెట్స్ తీసుకుంటున్నానండి. ఇది బార్న్యార్డ్ మిల్లెట్ అనమాట. మీ దగ్గర ఏ మిల్లెట్ ఉంటే ఆ మిల్లెట్ తీసుకోండి. మిల్లెట్స్ దొరికిన వాళ్ళు మిల్లెట్స్ తీసుకోండి. కీన్వా కావాల్సిన వాళ్ళు కీన్వా, లేదు అంటే గోధుమ రవ్వ, ఇలా మీకు నచ్చని రిప్లేస్ చేసుకోండి. ఏదైనా లో గ్లైసెమిక్ ఇండెక్స్, హై ఫైబర్ ఉన్నది. నేను ఈరోజైతే ఒక మిల్లెట్ ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను. మా ఇద్దరికి మోర్ దెన్ ఎనఫ్. మిల్లెట్స్ వాడినప్పుడు 2 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఖచ్చితంగా 12 hours సోక్ చేయాలి. అలాగే క్లీనింగ్ కూడా ఒక 7 to 8 times క్లీన్ చేయాలన్నమాట. అలా వస్తూనే ఉంటుంది, డర్టీగా కనిపిస్తూనే ఉంటుంది. ఫుల్గా క్లీన్ చేసుకొని అప్పుడు సోక్ చేసుకొని పెట్టుకోండి ముందు రోజు. సో అలా చేసిన ఇది బార్న్యార్డ్ మిల్లెట్ అనమాట. ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. ఈ గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఈ గ్లాస్తో కొలత ఒక గ్లాస్కి 4 glasses. మనం ఆల్రెడీ నానబెట్టున్నాం కాబట్టి అట్లా వాటర్ ఉంటుంది. వేడి నీళ్ళు మరిగించి అందులో వేసేస్తాను. టోటల్ కుకింగ్ టైం వచ్చి 20 minutes అండి. ఇది 10 minutes మీడియం హీట్, 10 minutes లో అనమాట. అంతే, అయిపోతుంది. రైస్ పెట్టాను కదండి, రైస్ అవుతుంది. సూప్ అయితే అయిపోయింది. ఫుల్గా ఉడికింది చక్కగా. సిమ్లో పెట్టాను. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. మీకు నోటికి కూడా ఏం అడ్డగా ఉండదు అనమాట, బాగుంటుంది రుచి. సో సూప్ అయితే అయిపోయింది, ఫైబర్ అయిపోయింది. ఇక్కడ ఈ రైస్ అయిపోతే ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను. వండర్ఫుల్ డిష్ అండి. ఇలా మీరు ఈ కాంబినేషన్లో తింటే అసలు మీకు ఏ హోటల్స్ పనికిరావు. ఇంట్లో మనం చేసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏం లేదు, మన రసం పెట్టాను, కూరలు వేపుళ్ళు బదులేమో ఇలా వెజిటబుల్స్ ఫ్రై చేశాను, మన నార్మల్ వైట్ రైస్ బదులు ఇలా మిల్లెట్స్ పెట్టాను. ఇవన్నీ మన పూర్వీకులు తినేవే, మనం అది మార్చాం, దానివల్ల వెనక్కి వెళ్తున్నాం అంతే. సింపుల్ ఫార్ములా అనమాట. సో ఈ సూప్లో ఇక మీ చాయిస్ అండి. పైన నిమ్మకాయ పిండుకుంటారో, తల తాగుతారో, ఎలా అయినా తాగొచ్చు అనమాట. వండర్ఫుల్గా ఉంటుంది. చాలా ఈజీ పీజీ, ఏం అక్కర్లేదు అనమాట, హైరాణ ఏం అక్కర్లేదు. సో అదనమాట. ఇది ఒక్కటి అయిపోతే మనం లంచ్ చేసేయచ్చు. సో సూప్ అయితే సర్వ్ చేసేస్తున్నానండి వేడివేడిగా. సర్వ్ చేస్తాను. కంప్లీట్గా ప్లేటింగ్ చేశాను. ఫైబర్, అలాగే సూప్ అనొచ్చు, రసం అనొచ్చు, అలాగే మన మిల్లెట్స్తో రైస్ అనమాట. కొంచెం జిగురుగానే ఉంటుంది. అది ఇందులో ముంచుకొని తినచ్చు, లేకపోతే రసంలో వేసుకొని తినచ్చు అనమాట. సో ఇలాంటి వండర్ఫుల్ ఫుడ్ తింటే మనకి ఎటువంటి జబ్బులు రావు. టేస్ట్కి టేస్ట్, బలంకి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం. 100% చెప్తానండి. చక్కగా ఇన్ని కూరగాయలు తింటున్నాం. మిల్లెట్స్ ఎంత మంచి మిల్లెట్స్ చెప్పండి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, టమ్మీ ఫుల్గా ఉంటుంది. మీరు ఇంత ముద్ద అది చూస్తే అది అంతకుమించి మీరు తినలేరు. సో సూప్ చక్కగా ప్రోటీన్, మంచిగా పోలన్ ప్రాన్స్ వేసుకొని చేసుకున్నాం, మంచిగా రుచిగా బాగుంటుంది అనమాట. జస్ట్ ఏంటంటే చిన్న మోడిఫికేషన్. మనకి అలా అలవాటు పడ్డ వాళ్ళు కొంచెం ఇలా అవ్వడానికి కొంచెం టైం పడుద్ది ఈ షిఫ్ట్కి, అంతే. అస్సలు ఇందులో అకంప్లిమెంట్స్ ఉంటాయన్నమాట. లెమన్, ఈ ఫైబర్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే లెమన్ పిండుతున్నాను నేను. లెమన్ పిండుకొని వేడిగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. చాలా చాలా బాగుంది. కమ్మగా ఆ సీ ఫుడ్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంది. దాంట్లోకి మనం చేసుకున్నాం కదా కొర్రలన్నం, ఎంత బాగుందో. ఈ కొర్రలన్నం సూప్లో వేయగానే టెక్స్చరే మారిపోయిందండి. చక్కగా గింజలుగా కొత్తగా ఉంది, చాలా బాగుంది. సరదాగా నేను చైతన్య అయితే కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇలాంటి మీల్స్ మీకు ఎవ్రీ వీక్ నేను పెడతానే ఉంటాను కొత్త ఐడియాస్తో. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.